భవిష్యత్తు యుద్ధాలు ఫైటర్ జెట్లతో మొదలయ్యే అవకాశం లేదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘర్షణలే ఇందుకు నిదర్శనం. యుక్రెయిన్, పశ్చిమాసియాతో పాటు ఆపరేషన్ సింధూర్ వరకు ప్రతి యుద్ధంలో డ్రోన్లే కీలక పాత్ర పోషించాయి. శత్రువును వణికించేందుకు డ్రోన్లు కీలకమైన ఆయుధాలుగా మారాయి. ఖరీదైన క్షిపణులతో ప్రతి డ్రోన్ ని అడ్డుకోవడం ఆర్థికంగా సాధ్యపడదు. అయితే ఈ డ్రోన్ యుద్ధానికి భారత్ భార్గవాస్త్రంతో సమాధానమిస్తుంది. ఇదొక వాహన ఆధారిత కౌంటర్ స్పామ్ వ్యవస్థ. సెకన్ల వ్యవధిలో డజన్ల కొద్దీ మైక్రో క్షిపణులను ప్రయోగించగలదు. వందల డ్రోన్లను సునాయాసంగా అడ్డుకోగలదు. డ్రోన్ యుద్ధాలకు భారత అస్త్రం ఇదేనా? యుద్ధ భూమిలో భార్గవాస్త్రం గేమ్ చేంజర్ గా మారుతుందా? ప్రధాని తరచూ ప్రస్తావిస్తున్న సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ లో భార్గవాస్త్రం కీలకంగా మారనుందా? భార్గవాస్త్రం చైనా, పాకిస్తాన్ కు వణుకు పుట్టిస్తుందా? వాచ్ స్టోరీ. యుద్ధాల్లో డ్రోన్ల దాడులకు భారత్ కౌంటర్ ఇస్తుందా? డ్రోన్ల భరతం పట్టనున్న భార్గవాస్త్రం సీక్రెట్ ఏంటి? డ్రోన్ల దాడులను భార్గవాస్త్రం ఎలా అడ్డుకుంటోంది? జూలై 24న భారత సైనిక దళానికి చెందిన ఒక ప్రతినిధి బృందం ఆర్మీ మేక్ 2 కార్యక్రమంలో భాగంగా నాగపూర్లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ SDAL కేంద్రాన్ని సందర్శించింది. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించింది. ఈ సందర్భంగా పూర్తిస్థాయి భార్గవాస్త్రం వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా వీక్షించారు. రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడర్ సెన్సార్లు, పాసివ్ RF డిక్టేటర్లతోటి అమర్చిన కమాండ్ అండ్ కంట్రోల్ వాహనమే భార్గవాస్త్రం. బహుళ లాంచ్ ట్యూబ్లను కలిగి ఉన్న లాంచర్ను వాహనంతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ ట్రయల్స్ సమయంలో SDAL సంస్థ ఒక నిజమైన డ్రోన్ల సమూహాన్ని గాల్లోకి ప్రయోగించింది. పరీక్షలో భాగంగా ఈ వ్యవస్థ తన రాడార్, EOIR, RF సెన్సార్ల సహాయంతో ప్రతి డ్రోన్ను గుర్తించి ట్రాక్ చేసింది. దీని C4I నెట్వర్క్ రియల్ టైం గగనతల చిత్రాన్ని రూపొందించి డ్రోన్ దాడి హెచ్చరికను జారీ చేసింది. అంతేకాదు, ఆటోమేటిక్గా లాంచర్కు లక్ష్యాలను అందించింది. భద్రతా కారణాల దృష్ట్యా క్షిపణుల సామర్థ్యం మినహాయించి మిగతా పూర్తి ఎంగేజ్మెంట్ ప్రక్రియను సైనిక బృందం ముందు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనపైన SDAL చైర్మన్ సత్యనారాయణ అనువాల్ అత్యంత ధీమా వ్యక్తం చేశారు. మైక్రో క్షిపణి వ్యవస్థ, ఎలక్ట్రో ఆప్టిక్స్ కంట్రోల్ సిస్టమ్, క్షిపణి తయారీ అన్నీ పూర్తయ్యాయని తెలిపారు. అయితే భార్గవాస్త్రాలను ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు ఏమిటి? భార్గవాస్త్రంలోని ఒక్కో లాంచర్లో 64 గైడెడ్, అన్గైడెడ్ మైక్రో క్షిపణులు, మైక్రో రాకెట్లను మోసుకెళ్తుంది. కేవలం 10 సెకండ్ల వ్యవధిలోనే మొత్తం క్షిపణులను ఇది ప్రయోగించగలదు. ఈ వ్యవస్థ 2 దశల హార్టికల్ లాజిక్ పై పనిచేస్తోంది. మొదటి దశ సుమారు 20 కిలోమీటర్ల బ్లాస్ట్ రేడియస్ కలిగిన అన్గైడెడ్ మైక్రో రాకెట్లను ప్రయోగిస్తుంది. ఇవి పెద్ద ఎత్తున ముంచెత్తుతున్న దట్టమైన డ్రోన్ గుంపును ఎక్కడికక్కడ అడ్డుకుని ధ్వంసం చేస్తాయి. ఇక రెండో దశ అత్యంత విలువైన నిర్దిష్ట లక్ష్యాలను ఖచ్చితంగా చేయించడానికి గైడెడ్ మైక్రో క్షిపణులను రంగంలోకి దించుతోంది. 10 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను భార్గవాస్త్రం విరోచితంగా ఎదుర్కొంటోంది. 6 కిలోమీటర్ల ముందే చిన్న డ్రోన్లను సైతం గుర్తించి తుక్కు చేస్తోంది. దూసుకొస్తున్న క్షిపణి డ్రోన్ను ఒక్కసారిగా గుర్తించిన తర్వాత ఎక్కువ సమయం తీసుకోదు. కేవలం 16 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే ఇంటర్సెప్టార్లను యాక్షన్లోకి దించుతోంది. నిజానికి ప్రస్తుతం యుద్ధంలో డ్రోన్లను అడ్డుకోవడానికి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను వాడుతున్నారు. ఉదాహరణకు ఇరానీ షాహీద్ డ్రోన్లను తీసుకోండి. ఈ డ్రోన్లు ఉక్రెయిన్ యుద్ధంలోనూ, గల్ఫ్ యుద్ధంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ డ్రోన్ల దాడులను అడ్డుకోవడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెక్నిక్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్. సింపుల్గా చెప్పాలంటే డ్రోన్లు GPS తో పనిచేస్తాయి. ఆ GPS పనిచేయకుండా జామ్ చేసే వ్యవస్థే ఎలక్ట్రానిక్ వార్ఫేర్. అయితే భార్గవాస్త్రం మాత్రం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కాదు. భార్గవాస్త్రం హార్డ్ కిల్లర్. అంటే భౌతికంగా దూసుకొస్తున్న శత్రువుల డ్రోన్లపై భార్గవాస్త్రం ఎదురుదాడి చేసి నింగిలో వాటిని తుక్కు చేస్తోంది. ఎందుకంటే స్వయం ప్రతిపత్తితో పనిచేసే డ్రోన్లను GPS లేకుండానే టార్గెట్పై దాడి చేస్తాయి. అలాంటి వాటిని ఎలక్ట్రానిక్ వార్ఫేర్తో అడ్డుకోవడం అసాధ్యం. అందుకే భార్గవాస్త్రాలను నేరుగా డ్రోన్లపైన అటాక్ చేసే విధంగా రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రియాశీలక యుద్ధ రంగాల్లో ఏటా దాదాపు 1,00,000 డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అంటే యుద్ధంలో డ్రోన్లు ఎంత కీలకంగా మారాయో ఈ లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా అజర్బైజాన్, ఆర్మేనియా, రష్యా, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో జరుగుతున్న తాజా సంఘర్షణలన్నీ సాంప్రదాయ సైన్యం కంటే తక్కువ ఖర్చుతో తయారైన భారీ డ్రోన్ల సమూహాల్ని ఎక్కువగా ప్రయోగిస్తున్నాయి. ఒక సైనికుడు సృష్టించే విధ్వంసం కంటే ఈ చిప్ డ్రోన్లు చేసే దాడి అత్యంత భయంకరంగా ఉంటుంది. నిజానికి భారత్ కూడా డ్రోన్ల దెబ్బను రుచి చూసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో వందల డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించింది. టర్కీ తయారు చేసిన కామికాజీ డ్రోన్లతో భారత సైనిక స్థావరాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ డ్రోన్లు భారత రక్షణ వ్యవస్థలోని అసలు లోపాలను బయటపెట్టాయి. చౌకైన డ్రోన్ల సమూహాలను ఎదుర్కోవడానికి అత్యంత ఖరీదైన యాంటీ మిసైల్ వ్యవస్థను ప్రయోగించలేం. ఎందుకంటే డ్రోన్లను అడ్డుకునే క్షిపణి ఖరీదు 12 లక్షల నుంచి 33 కోట్ల రూపాయలు ఉంటుంది. డ్రోన్లను ఎదుర్కోవడానికి ఇంటర్సెప్టార్ మిసైల్ సరైన సమాధానం కాదు. అందుకే ఆ లోపాన్ని పూడ్చడానికే భార్గవాస్త్రం పుట్టుకొచ్చింది.
హిందూ పురాణాల ప్రకారం ఒకేసారి వందల సంఖ్యలో దూసుకొచ్చే రకరకాల శత్రువుల అస్త్రాలను అడ్డుకునే ఏకైక ఆయుధమే భార్గవాస్త్రం. పరశురాముడు ఘోరమైన తపస్సు చేసి శివుడి నుంచి పొందిన అస్త్రమే భార్గవ అస్త్రం. భార్గవ రాముడి అస్త్రమే భార్గవాస్త్రం. డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు, యుద్ధ విమానం ఇలా ముప్పు ఏదైనా ఎదురుదాడి చేసే వ్యవస్థే భార్గవాస్త్రం. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని SDAL అందిస్తోంది. అంతేకాదు, ఈ వ్యవస్థ భారత భౌగోళిక పరిస్థితులకు తగినట్లుగా తీర్చిదిద్దబడింది. ఎడారి మైదానాల నుంచి 5,000 మీటర్ల ఎత్తైన పర్వత ప్రాంతాల వరకు ఎక్కడైనా భార్గవాస్త్రం సమర్థవంతంగా పనిచేయగలదు. దీని మాడ్యులర్ డిజైన్ కారణంగా భవిష్యత్తులో మరింత సమగ్రమైన రక్షణ కవచం కోసం అదనపు సాఫ్ట్ కిల్లర్ సామర్థ్యాలను కూడా ఈ ఆధునిక అస్త్రానికి అనుసంధానించుకోవచ్చు. నాగపూర్లో జరిగిన ప్రదర్శనలో SDAL సంస్థ భార్గవాస్త్రాన్ని మరింత పెద్ద లక్ష్యానికి ముడిపెడుతూ కీలక ప్రకటన చేసింది. భారతదేశ యాంటీ డ్రోన్ ఆయుధం ప్రధానమంత్రి కలలుగన్న సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్లో భాగమని ఆ సంస్థ వెల్లడించింది. అంతేకాదు, 2030 నాటికి భార్గవాస్త్రంతో సుదర్శన్ చక్రకు 2.5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 25 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ సామర్థ్యాలను అందించనున్నట్లు తెలిపింది. ప్రైవేటు తయారీ సంస్థ నుంచి వస్తున్న ఈ ప్రకటనని ప్రభుత్వం ధృవీకరించే వరకు చూడాల్సిందే. అయినప్పటికీ దీని వెనుక ఉన్న అసలు వ్యూహాత్మక దిశ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భార్గవాస్త్రం అందించే షార్ట్ రేంజ్ డ్రోన్ గుంపుల నుంచి ప్రాజెక్టు కుష అందించే లాంగ్ రేంజ్ ఇంటర్సెప్టర్ల వరకు అన్నింటినీ ఏకీకృతం చేస్తూ భారత్ ఒక అంచెలంచెల స్వదేశీ గగనతల రక్షణ కవచాన్ని నిర్మిస్తోంది. త్వరలో అంతర్గత పరీక్షలు పూర్తయిన వెంటనే భార్గవాస్త్రాన్ని ట్రయల్స్ కు తరలించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు SDAL ప్రకటించింది. గోపాల్పూర్ సీవుడ్ ఫైరింగ్ రేంజ్ లో గతంలో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. బాలసోర్ ప్రోగ్రాంలలో మైక్రోక్షిపణి పరీక్షలకు కూడా భార్గవాస్త్రం సిద్ధమవుతుంది. ఈ వ్యవస్థ కేవలం ఒక ఆయుధానికి మాత్రమే పరిమితం కాదు. మారుతున్న భారత రక్షణ తత్వానికి భార్గవాస్త్రం అద్దం పడుతోంది. దశాబ్దాలుగా భారత్ కేవలం యుద్ధ విమానాలు, క్షిపణుల నుంచి దేశాన్ని రక్షించుకోవడంపైనే దృష్టి పెట్టింది. కానీ నేడు స్వాలంబనతో కూడిన ఆటోనమస్ యుద్ధానికి సన్నద్ధమవుతోంది. భవిష్యత్తు యుద్ధ భూమిలో డ్రోన్లు, లోటరింగ్ మునిషన్లు, AI, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అన్నీ కలిసి పనిచేయనున్నాయి. ఖరీదైన క్షిపణుల నిల్వలను వృధా చేయకుండా వేల సంఖ్యలో దూసుకొచ్చే చౌకైన ముప్పులను తిప్పికొట్టడంపైనే భవిష్యత్తు విజయం ఆధారపడి ఉంటుంది. సరిగ్గా ఈ లోపాన్ని పూడ్చడానికే భార్గవాస్త్రం రూపుదిద్దుకుంది. భార్గవాస్త్రాలాంటి వ్యవస్థలు ప్రపంచంలో అరుదుగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్, చైనా డ్రోన్లకు ఇది కౌంటర్ అస్త్రంగా మారనుంది. బాలసోర్ ప్రోగ్రాం పరీక్షలో భార్గవాస్త్రం విజయవంతమైతే వేగంగా మోహరించగల మెరుగైన అనుసంధాన సామర్థ్యం కలిగిన స్వదేశీ కౌంటర్ స్వామి క్షిపణి వ్యవస్థ భారత్ సొంతమవుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద దేశాల సరసన భారతదేశం నిలవనుంది.